ప్రేమతో పిలిస్తే మనుషులమైనా మనమే పరుగెత్తుకుంటూ వస్తాం. భక్తితో పిలిస్తే దేవుడు రాడా అంటే తప్పకుండా వస్తాడు. రావడమే కాదు, నిత్యం వారితోనే ఉండేందుకు కూడా ఇష్టపడతాడు. ఎక్కడున్నా సరే వారి వెన్నంటే ఉండి ముందుకు నడిపిస్తాడు. అదెలా అనే సందేహం రావచ్చు. మహాభారతంలోని ఈ చిన్ని కథ తెలుసుకుంటే చాలు భగవంతుడిని నిత్యం మన వెంటనే ఉండేలా చేసుకోవచ్చు. దేవేరిని కూడా కాదని భక్తుల వెంటే ఉండేందుకు ఆ దేవుడు ఇష్టపడతాడట. మరి ఆ కథ ఏంటో చూద్దామా? కన్నయ్య అందరికీ కావలసిన వాడే. అందరికంటే కూడా కౌరవ పాండవులకు ఇంకాస్త కావలసినవాడు. వారికి స్వయాన ఆయన బావ. అందులోనూ పాండవులంటే ఆయనకు మరింత ఇష్టం. ఆ పాండవుల్లో కూడా అర్జునుడంటే ఆయనకు మరింత ఇష్టం. ఈ ఇష్టం ఎంత అంటే వదలలేనంత అని చెప్తారు. వదలలేనంత ఇష్టం ఎందుకు ఏర్పడింది అన్నదే ఈ కథ. అర్జునుడు ఎక్కడున్నా సరే ఆయన వెంటే ఉండేందుకు కన్నయ్య ఇష్టపడతాడు. మనం మన కాలానికి అన్వయించుకుంటే వివాహం కాకముందు ఎవరు ఎలా ఎక్కడ తిరిగినా ఎవరూ పట్టించుకోరు. కానీ ఒక బంధం ఏర్పడిన తరువాత ఆ బంధానికి కట్టుబడి ఉండాలి. ఆ బంధాన్ని కాదని ఏ పని చేసినా కుటుంబంలో కలకలం రేగడం ఖాయం. భగవంతుడు వీటన్నింటికి అతీతుడు కదా. భక్తిభావం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు. శ్రీకృష్ణుడు కూడా అర్జునుడి వద్దకు అలా అనే వెళ్ళిపోతూ ఉండేవాడు. ఆ విషయం పాపం ఆయన భార్యలకు తెలిసేది కాదు. ఓసారి జరిగిన ఓ సంఘటనతో అర్జునుడికి కన్నయ్య పట్ల ఎలాంటి భక్తిభావం ఉందో అర్థమవుతుంది. శ్రీకృష్ణుడికి అత్యంత ఇష్టమైన భార్య ఎవరు అంటే రుక్మిణి అని అంటారు. కన్నయ్యను భర్తగా కంటే ఓ భక్తురాలిగానే పూజించింది. అయితే ఓసారి గోకులంలో ఓ ముఖ్యమైన కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఆ కార్యక్రమానికి గోవిందుడు తప్పకుండా ఉండాల్సి ఉంది. సమావేశానికి తప్పకుండా హాజరు కావాలని, ఎక్కడికి వెళ్ళొద్దని కన్నయ్యను పరిపరి విధాలుగా బతిమిలాడుతుంది రుక్మిణి. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న కృష్ణ పరమాత్ముడు సమయం కాగానే చెప్పా పెట్టకుండా అర్జునుడి వద్దకు వెళ్ళిపోతాడు. దీంతో రుక్మిణికి విపరీతమైన కోపం వస్తుంది. ఆయన వెనకే పరుగులు తీస్తుంది. అర్జునుడి వద్దకు వెళ్ళిన శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నాడా అని ఆరాతీగా అక్కడి సన్నివేశం చూసి ఆశ్చర్యపోతుంది రుక్మిణీదేవి. వేటకు వెళ్ళి వచ్చి తలస్నానం చేసిన తరువాత అర్జునుడు మంచంపై విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. మంచం వెనుక తల వెంట్రుకలను వేళ్లతో సవరిస్తూ ఉంటుంది ద్రౌపదీదేవి. మెల్లగా అక్కడికి వెళ్ళిన కన్నయ్య ద్రౌపదిని పక్కకు జరగమని సైగ చేసి ఆయన చేతి వేళ్లతో అర్జునుడి కురులను సవరిస్తూ కూర్చుంటాడు. ఆ దృశ్యాన్ని చూసిన రుక్మిణికి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. అక్కడి నుంచి రావాలని సైగ చేస్తుంది. కానీ కన్నయ్య లేవకపోగా రుక్మిణిని రమ్మని పిలుస్తాడు. కన్నయ్య పిలిచే పిలుపు ఎవరినైనా సరే ఇట్టే ఆకట్టుకుంటుంది. అందులో సందేహమే లేదు. పాపం రుక్మిణీదేవి కూడా వెళ్ళి కన్నయ్య పక్కన కూర్చుని అర్జునుడి కురులను సవరిస్తూ కూర్చుంటుంది. కాసేపటి తరువాత అర్జునుడి కేశాలను రుక్మిణీదేవి బుగ్గలకు తాకేలా స్పృశిస్తాడు. అర్జునుడి కేశాలను తన బుగ్గలకు తాకిస్తావా అని సుతారంగా మండిపడుతుంది రుక్మిణీదేవి. ఆ తరువాత మరోసారి కన్నయ్య అర్జునుడి కేశాలను రుక్మిణీదేవి బుగ్గలకు ఆనిస్తాడు. ఆ కేశాల నుంచి కృష్ణ కృష్ణ అనే శబ్దం వినిపిస్తుంది. హృదయపూర్వకమైన ప్రేమతో కూడిన భక్తిని మనసులో నిలుపుకుంటే శరీరంలోని అన్ని అంగాల నుంచి ఆ భక్తి వెదజల్లుతుందని చెప్పడానికి అర్జునుడి కురుల నుంచి వస్తున్న శబ్దమే ఓ నిదర్శనం. గోపాలకుడిపై అంతటి భక్తిభావం ఉంది కాబట్టే అర్జునుడంటే శ్రీకృష్ణుడికి ఎనలేని ఇష్టం ఏర్పడింది. ఎల్లప్పుడూ అర్జునుడి వెంట ఉండాలి అనుకునేలా చేసింది. మనలో కూడా ఇలాంటి భక్తి ఉంటే చాలు, భగవంతుడు మన పక్కనే కూర్చుంటాడు, మనతో మాట్లాడతాడు, మనతో పోట్లాడతాడు, మనకు సలహాలు సూచనలు ఇస్తాడు. ఎవరు ఎలా పొందితే వారిని ఆ భగవంతుడు అలానే అనుగ్రహిస్తాడు అని చెప్పడమే ఈ కథ ముఖ్య ఉద్దేశం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.